పబ్లిక్ పాయింట్ లో చర్చకు స్వాగతం. ముందు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. రామచంద్రారెడ్డి గారు, సో తీర్పును పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ప్రాథమికంగా వారికి ఏ హక్కులు అయితే ఉంటాయో వాటిని కాలరాస్తున్న నేపథ్యంలో ఇటువంటి తీర్పు వచ్చిందనుకోవచ్చా? ఒక ఎమ్మెల్యేని కూడా ఒక సాధారణ వ్యక్తికి ఎటువంటి హక్కులు ఉంటాయో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూడా అవే హక్కులు ఉంటాయి. ఎస్, అంటే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానివ్వండి, హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు కానివ్వండి, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ రాజీనామా కానివ్వండి, అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి అడ్వైజ్ని కొట్టిపారేసినటువంటి ప్రభుత్వ వైఖరి కానివ్వండి, ఇదంతా కూడా ఈ కేసీఆర్ యొక్క నిరంకుశ పాలనకి అద్దం పట్టినట్లు ఉన్నది అన్నట్లు. ఏదైనా కానీ ఈ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ స్టేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా తన తప్పు లేకున్నా తన మీద వేసుకొని హైకోర్టుని కన్విన్స్ చేసి రాష్ట్రం చేసినటువంటి నిర్ణయాన్ని సరి అయినది అని చెప్పేసి సమర్థించేటువంటి పాత్రలో అక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ పర్సన్ అయినటువంటి అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తి ఉంటాడు. సరే, ఈసారి ఉన్నటువంటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి గారు బేసికల్గా ఈజ్ ఎమినెంట్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు, అందరూ కూడా యాక్సెప్టబుల్ పర్సన్. అటువంటి వ్యక్తి ఒక హైకోర్టు అడిగినటువంటి ఆర్డర్స్ నేను పాస్ చేస్తాను సిసి అంటే దానికి ముందర రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఆ రిట్ పిటిషన్లో వెరీ స్పెసిఫిక్గా అసలు అక్కడ నేరం జరిగిందా లేదా, మీరు సస్పెండ్ చేయడానికి కారణం ఉందా లేదా అని చెప్పేసి పరిశీలన చేయడానికి కావాల్సినటువంటి విజువల్స్ని కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పేసి ఒక స్పెసిఫిక్గా ఇంటీరియం అప్లికేషన్ వేయటం జరిగింది. దాని మీద డెసిషన్ పాస్ చేస్తున్నటువంటి క్రమంలో ఆర్డర్ అవసరం లేదు, నేను ఫుటేజ్ని పెడతానని చెప్పేసి ప్రభుత్వం తరఫున అక్కడ ప్రతినిధిగా ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ గారు చెప్పినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆయన సూచనని పాటించి దాన్ని విజువల్ని ఇచ్చినట్లయితే అసలు న్యాయం అంటే అసలు అక్కడ ఇన్సిడెంట్ జరిగిందా లేదా, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సబ్స్టాన్షియేట్ చేయడానికి ఆధారం ఉందా లేదా అన్నది, అదిగాక ఏమీ చేయకుండా పక్కగా నిలబడినటువంటి సంపత్ గారి మీద యాక్షన్ తీసుకోవటం అన్నది, ఈ సంపత్ని సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు సబబు, మిగతా సభ్యులను సస్పెండ్ చేయడం ఎంతవరకు సబబు, ఇవన్నీ విషయాలు కూడా బయటకు వచ్చాయి. అట్లా కాకుండా అక్కడ జరిగినది ఏమీ లేదు, కేవలం కక్షపూరితంగా నియంతృత్వ ధోరణిలో జరిగింది కాబట్టి కోర్టు ముందరికి వస్తే మనం బదనాం కావాల్సి వస్తుంది, కోర్టుతోని మొట్టికాయలు వేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి సలహా ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి హోదా ఏదో ఒక న్యాయ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి సూచనని కాదని చెప్పేసి ఆయన రాజీనామా దాకా పోయేదాకా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అవలంబించి కోర్టును కూడా ధిక్కరించే పరిస్థితులలో మేము ఇవ్వము, నీ పర్వీలో లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ అక్కడ నిజంగానే అక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగినట్లయితే కోర్టు వాళ్ళు ఖచ్చితంగా ఇది జరిగింది కాబట్టి ఇది చేసినామని అనొచ్చు. రెండవది ఏంటంటే బేసికల్గా నాట్ ఓన్లీ అసెంబ్లీ ఎఫ్ఐఆర్, ఇన్ ఎనీ ఎఫ్ఐఆర్ బిఫోర్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఖచ్చితంగా కూడా ఒక నోటీస్, షోకాజ్ నోటీస్ అని ఇవ్వాలి. ఇగో నీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి, మరి దీనికి నువ్వేం సమాధానం చెప్తావు అని చెప్పేసి ఇవ్వాలి. ఆ షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా కేవలం ఏకపక్షంగా దాంతోపాటు ఒక ప్రివిలేజ్ కమిటీ వేసేసి శాశ్వత సభ్యత్వాన్ని రద్దు చేయటం అని అంటే కొన్ని లక్షల మంది ప్రజల యొక్క ఆకాంక్షని ఒక్క మాటతోని కొట్టిపడేయటం అన్నట్టు. అటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కేవలం కక్షపూరితంగా వ్యవహరించడం జరిగింది. దానితోని నువ్వు ఎంతసేపటికి కూడా అక్కడ జరిగిందా జరగలేదన్నది కాకుండా ఈ కోర్టుకు పవర్ ఉందా, కోర్టుకు పవర్ లేదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు కోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది, ఐఎమ్ డైరెక్టింగ్ టు సబ్మిట్ ది సీసీ ఫుటేజ్, విజువల్స్ చేయండి, లేకపోతే ఐ నో హౌ టు టేక్ అని చెప్పి కొన్ని ప్రీవియస్ జడ్జిమెంట్లను కూడా ఉటంకించి దాని ప్రకారము అయినప్పటికీ కూడా వాళ్ళ నిర్లక్ష్య వైఖరి, రాజ్యాంగం మీద మాకు గౌరవం ఉంది, నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది అని చెప్తున్నటువంటి ఈ నియంతృత్వం ముఖ్యమంత్రి అక్కడ ధిక్కరించడం జరిగింది. దానితోని హైకోర్టు వారు అక్కడ విజ్ఞతతో వ్యవహరించి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఇదంతా ఏమనంటే అంటే ఈ ప్రభుత్వము నిరంకుశ విధానాలతోని, నియంత్రిత విధానాలతోని అనాలోచితంగా ఎవరిని సంప్రదించకుండా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో సందర్భాల్లో కూడా హైకోర్టు బొట్టికాయలు వేసింది. కాకపోతే ఇక్కడ ఒక ప్రజాప్రతినిధులను ఈ విధంగా ఒక నిర్లక్ష్య వైఖరితోని నియంతృత్వంగా సస్పెండ్ చేసింది కాబట్టి అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని చెప్పేసి ఈ యొక్క జడ్జిమెంట్ ద్వారా తెలిసింది. ఇది ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి అద్దం పడుతుంది. శారద గారు ఏం చెప్తారు? ప్రతిపక్షానికి కొన్ని హక్కులు ఉంటాయి. ప్రతిపక్షం అనేది ఎప్పుడు కూడా తన యొక్క ప్రజల్లో ఏదైతే రగులుతున్న ఆవేదన ఉంటుందో, అవసరాలు ఉంటాయో వానన్నిటినీ కూడా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వేదికగా తెలియచేయాలని కోరుకుంటారు. ఆ కోరుకునే విధానంలో ఒక్కొక్కసారి కొంచెం చాలా ఎక్కువ ఉత్సాహాన్ని, అత్యుత్సాహాన్ని చూపించవచ్చు. కానీ అంత మాత్రం చేత కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశత్వంగా ఈరోజు
కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా మరి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం, వాళ్ళిద్దరినే కాకుండా పూర్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీనే అన్ని జరిగినన్ని రోజులు సస్పెండ్ చేయడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదు. ఆ రోజు చేస్తారా, 2 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారా, దానికి షోకాజ్ నోటీసులు ఇస్తారా, ఏదన్నా ఒక రకమైన సూచన చూపించాలి. దాని తర్వాత మాత్రమే దానికి కావాల్సిన పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఇది ఏదో మనం ప్రజల కోసం ఎన్నుకున్న మన ప్రభుత్వాలు ఈ రకంగా ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఇంత నిరంకుశత్వంగా చేయడం అనేది ప్రజలు కూడా ఆమోదించరు. అది నిన్న కోర్టులో తేలిపోయింది. అదే విధంగా పార్లమెంట్ లో మనం చూసాం. పార్లమెంట్ లో కనీసం 2 నెలల పాటు జరిగిన సభల్లో మరి ఎంత గొడవ చేశారు. ఇదే కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు, ఇదే కేసీఆర్ ఎమ్మెల్యేలు చాలా రకాల గొడవలు చేశారు. మరి ఇంతకు ముందు చూసుకుంటే, తెలంగాణ రాకముందు చూసుకుంటే, గవర్నర్ కుర్చీని కూడా ఊపేసి గవర్నర్ మీద కాగితాలు వేసి అసలు ఎంత గందరగోళం చేశారో అది కూడా చూసాం. కానీ ఎవరు చేయనన్నటువంటి నిరంకుశత్వం ఈ రోజు చేయడం అనేది మోడీ గారు 2 నెలల పాటు చాలా సంయమనం పాటించి ప్రతిపక్షాలని ఎంత ఊరడించి ఎన్ని రకాలుగా చేస్తున్నా సరే వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. దానివల్ల దేశానికి జరగవలసిన నష్టం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు తప్ప ఏ రోజు కూడా ఎవరిని సస్పెండ్ చేసిన దాఖలను మనం చూడలేదు. మరి ఇక్కడ ఇదే టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ కోసం ఎన్ని రకాలు, కనీసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అసెంబ్లీని నడపకుండా అనేక రకాలుగా మరి చేసిన వాళ్ళు ఇటువంటి ఇప్పుడు వారు ఈ రోజు ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు. కానీ ఒక ప్రతిపక్షాన్ని పట్టుకొని చాలా నిరంకుశత్వంగా ఇంకా మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తున్నాము, మీ ఇద్దరినే కాదు ఉన్న వాళ్ళందరినీ చేస్తాము, మీరు మాట్లాడితే ఎవరు ప్రతిపక్షం మాట్లాడితే వాళ్ళ గొంతు కత్తిరిస్తామనడం ఏ మాత్రం సమంజసం కాదు. ఈ రోజు కోర్టు తీర్పు దానికి చెంపపెట్టుగా వచ్చింది. కాబట్టి ఎవరు కూడా నిరంకుశత్వంగా వెళ్ళకూడదు. ఈ రోజు సీఎం గా ఉన్నందుకు ఏదేదో రాజుగారు ఇచ్చినట్టు నడి రోడ్డు మీద స్తంభంలో ఉరిదీయండి అనే రోజులు కావిది. ఈ భారతదేశంలో ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలకి ఏ రకంగా మనం చూపించాలో ఆ రకంగానే చూపించాలి. రైట్. సమారావు గారు, సో నిన్న సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా సభ వ్యవహరించిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు వెలువరించిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిగా ఆ అంశంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. సో ఎలా చూస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏం చేయబోతున్నారు అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరు అప్పీల్కి వెళ్ళబోతున్నారా ఏంటి? నిన్నటి నుంచి కూడా ఎవరు టీఆర్ఎస్ శ్రేణులు ఎవరు స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు ఎక్కడ పూర్తి స్థాయిలో. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటమ్మా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో తీసుకున్నటువంటి నిర్ణయము కేవలం ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి, ప్రజలతో ఎన్నుకొని వచ్చినటువంటి శాసనసభ్యులు ప్రజల సమస్యలు, వారి నియోజకవర్గాలు ఉన్నటువంటి సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించడం కోసానికి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్లు ఓటేసి వారిని అక్కడికి పంపించడం జరిగింది. మీరు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి ఒకసారి కనుక చూసేది ఉంటే స్పష్టంగా టీవీలలో, పత్రికలలో అంతటా కూడా చూడడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు హెడ్ఫోన్ విసిరేసిన సందర్భంలో వారే స్వయంగా కూడా చెప్పడం జరిగింది, నేను గవర్నర్ మీద విసిరినాను అన్నటువంటి మాట వారే స్వయంగా మీడియా ద్వారా ఒప్పుకోవడం జరిగింది. ఇవాళ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా కానీ కోర్టును కానీ గౌరవించే సంస్కృతి సాంప్రదాయం ఇవాళ మా ప్రభుత్వానికి ఉన్నది. ఆ పూర్తి తీర్పును చదివిన తర్వాత దానికి సంబంధించి అప్పీలు పోవాల్సి వస్తుందా లేకపోతే ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలనేది శాసనసభలో జరిగినటువంటి పరిణామాలను ఆ శాసనసభ ఆలోచన చేస్తుంటారు, స్పీకర్ గారు కానీ దానికి సంబంధించిన వారు కానీ. ఇంకొకటి వచ్చినప్పుడు అది టెక్నికల్ గా సంబంధించి కోర్టు తీర్పులో ఏముందో ఒకసారి మీరు చూడండి. వారు ఒక మాట ఏమన్నారంటే, వీళ్ళు దురుసుగా ప్రవర్తించిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ప్రభుత్వం క్రిమినల్ చర్యలు ఏమన్నా తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడం వరకే కోర్టు మాట్లాడినటువంటి విషయాన్ని సమరావు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కూడా అందరూ మాట్లాడేది శాసనసభ్యత్వం రద్దు ఏదైతే ఉందో దానికోసం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఒక సాధారణ వ్యక్తి అయినా సరే అతనికి నోటీస్ వెళ్తుంది, ఒక ప్రక్రియ జరుగుతుంది. సమరావు గారు ప్లీజ్ లిసన్ టు మీ. శాసనసభ్యత్వం రద్దు చేయాల్సిన పరిస్థితి కొంత అత్యుత్సాహంగానే కనిపిస్తున్నట్టుగా కోర్టు తీర్పు లేదా ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో శాసనసభ్యత్వం రద్దు వరకు వెళ్ళడం అనే అంశం
ప్రభుత్వం అత్యుత్సాహంగా కనిపిస్తోంది అనేది కోర్టు తీర్పు పూర్తి సారాంశం కాదంటారా? అతి ఉత్సాహం కాదమ్మా, ఎందుకంటే గవర్నర్ గారు కూడా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వ్యక్తి. ఆ గవర్నర్ గారిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నియమించినటువంటి గవర్నర్ గారి మీద నేను విసిరేసిన మైక్ అని స్వయంగా ఎమ్మెల్యే గారే ఒప్పుకునే పరిస్థితి వస్తే సభ సాంప్రదాయాలు అది మర్యాద అనేది ఆలోచన చేయండి. దానికి సంబంధించి మీరు సాక్ష్యాధారాలు చూపించాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది కోర్టులో ఛాలెంజ్ కలిగినప్పుడు మీరు దానికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందా లేదా? మీ వారు ఎడ్మైకు విసిరేసింది, మీరు అన్ని టీవీలలో మీరే చూపెట్టిండ్రు. మీరు గౌరవ న్యాయస్థానం ముందర ఆ సీసీ ఫుటేజ్ ఎత్తిపోయలేదు, టీవీలలో అంత ప్రపంచం అంతా చూసింది. మరి హైకోర్టులో ఆ సీసీ ఫుటేజ్ ని, ఆ విజువల్స్ ని వేయడానికి మీకు అభ్యంతరం ఏంది? చూసినప్పుడు మీరు హైకోర్టు అడిగినప్పుడు హైకోర్టు డైరెక్షన్ ని ఉల్లంఘించాల్సిన అవసరం ఏమైంది మీకు? గవర్నర్ గారు విసిరేసినాను, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదు, సమారావు గారు ఒక నిమిషం. కోర్టులో ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో మీకు తెలియంది కాదు. ఇసరడం ఇంటెన్షన్ అనేది తప్పు, దాన్ని శిక్షించే అర్హత ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ విధానం ఇది కాదని అందరి వాదన. న్యాయస్థానంలో దాన్ని నిరూపించడానికి ఒక ప్రక్రియ ఉంటుంది, దాని ప్రకారం వెళ్లాల్సిన బాధ్యత లేదంటారా? మిమ్మల్ని ప్రతివాదులుగా చేర్చిన సమయంలో స్పీకర్ గారికి తగిలినట్టుగా ఎందుకు ఫుటేజ్ చూపించలేదు? మొదటి రోజు గవర్నర్ స్పీకర్ గారికి తగిలినట్టుగా మీరు ఎందుకు దాన్ని ప్రెజెంట్ చేయలేకపోయారు కోర్టులో? ప్రసంగంలోనే ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి అలర్జడి సృష్టించిన పరిస్థితులలో రేపు సభ సజావుగా సాగనిచ్చే పరిస్థితుల్లో లేరు. వీరి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారని స్పీకర్ గారు నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతే తప్ప సభ్యుల మీదనో లేకపోతే ఓటేసిన ప్రజల మీదనో ప్రభుత్వానికి గాని మీ స్పీకర్ గారికి గాని ఎలాంటి కోపం దేశాలు ఏముండేయమ్మా. నేను ఒక్క మాట దీనికి సూటిగా ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు అక్కడ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆడ జరిగిన పరిణామాలు అలజడి సృష్టించినారో మొత్తం అసెంబ్లీ గానీ పార్లమెంట్ గానీ అలజడి సృష్టించడం, ప్రతిపక్షాలు అలజడిని సృష్టించడం అనేది కొత్త కాదు సమారావు గారు. ఈ రోజు ఒకటే నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను. ఒకటే ఆయన మీద యాక్షన్ తీసుకోవద్దు, సంపత్ అవకాశం ఉంటది. ప్రభుత్వ పరంగా ఏమన్నా పొరపాట్లు జరిగినా, పరిపాలన పరంగా జరిగినా, శాసనసభ పరంగా ఎక్కడైనా తప్పులు జరిగినా ఎత్తి చూపించడానికి ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడేటువంటి అవకాశం వస్తుంది. అక్కడ శాసనసభలో మాట్లాడి శాసనసభ దృష్టికి తీసుకొస్తే స్వాగతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. సరే ఒక్క నిమిషం నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. వచ్చిన తర్వాతనే శాసనసభ తీర్మానం చేసి నిర్ణయం తీసుకున్నది. ఒక్క నిమిషం సమారావు గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మేమేమంటున్నామంటే కోమటిరెడ్డి గారి మీద, సంపత్ మీద యాక్షన్ తీసుకోవద్దని చెప్పేసి మేము అంటం లేదు, తీసుకోండి. మీరు అవలంబించినటువంటి విధానం తప్పంటున్నాం. మీరు అవలంబించిన విధానం అనేది స్పీకర్ ద్వారా నియంతృత్వము, రాజ్యాంగ వ్యతిరేకము, రాజ్యాంగ విరుద్ధం అంటున్నాం. అదే విధంగా కోర్టు పట్ల మీ యొక్క వైఖరి అనేది చాలా దురదృష్టకరమైన వైఖరి. రాజ్యాంగాన్ని చూసిన తర్వాత రాజ్యాంగంలో ఉన్న క్లాసు మీ రాజ్యాంగము మీ కథలోనే మాకు తెలుసు. మీరు రాజ్యాంగాన్ని ఏ విధంగా పాటిస్తారో, మీ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, మీ అనాలోచిత తెలివి తక్కువ విధానాలు ఏ విధంగా ఉంటాయి, అంత తెలుగుైన సమాజం చూస్తుంటే బాధపడుతుంది. మీరు రాజ్యాంగం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి, మీరు అవలంబించే విధానాల గురించి మీరు చెప్పడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే. ఇక మీరు ఏది చెప్పకండి, కానీ నేను అడిగేదానికి మీకు సమాధానం చెప్పండి. నేను ఒకటి అంటున్నా, చాలా చెప్పగలుగుతా కానీ సమారావు గారు ప్లీజ్ వన్ బై వన్ మాట్లాడదాం. కొంత సమయం గ్యాప్ ఉంది, వన్ బై వన్ మాట్లాడదాం. ఒకరు మాట్లాడేప్పుడు మధ్యలో రావద్దు ప్లీజ్, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. నేను ఏమంటున్నానంటే స్పీకర్ గారు ఆ సభ్యుల మీద, గౌరవ సభ్యుల మీద యాక్షన్ తీసుకోవద్దని అంటం లేదు. ఎస్, అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవచ్చు, క్రిమినల్ కేసులు పెట్టవచ్చు, అంత ఉంది అధికారం. కానీ మీరు
అక్కడ వితౌట్ ఇష్యూయింగ్ షోకాజ్ నోటీస్ మీరు వాళ్ళని శాశ్వతంగా ఎట్లా రద్దు చేస్తారు? కొన్ని లక్షల మంది ఓటర్ల యొక్క తెలంగాణ ప్రజానీకం యొక్క మనోభావాల్ని ఏ విధంగా మీరు గాయపరుస్తారు? రెండోది, రాజ్యాంగ పరంగా నడుచుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి కోర్టుల యొక్క ఆదేశాలను ఏ విధంగా ధిక్కరిస్తారు? రాజ్యాంగ వైపు ఒకటి, ఈ కోర్టులు ఏదైనా ఆదేశించినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాన్ని కోర్టుకి విన్నవించుకోవటంలో మీరు అవలంబించినటువంటి వైఖరి కోర్టుని ధిక్కారం చేసినట్లు కాదని అడుగుతున్నాం. అయితే ఫైనల్గా ఏమంటున్నానంటే, మీరు మీ ప్రభుత్వం తరపున సలహాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, వాదించేటటువంటి అడ్వకేట్ జనరల్ యొక్క సలహా సూచనలు కూడా పట్టించుకోకుండా మీరు చేసి ఈ రోజు సాధించింది ఏంది? ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిని తెలంగాణకు అడ్వకేట్ జనరల్ గా తీసేయడం తప్పితే అని చెప్పేసి అడుగుతున్నాం మేము.